మునుపటి భాగంలో ఈ యొక్క మంత్రలభ తన శిష్యులందరినీ పిలిచి ఊళ్ళో జరుగుతున్న ఈ భయంకరమైన సన్నివేశాన్ని అంతా పూర్తిగా వివరించింది. ఆ యొక్క శిష్యుల సహాయంతో ఈ మంత్రలభ ఊళ్ళోనికి ప్రవేశిస్తున్న ఆ అచోరుడు మాంత్రికుని 24 గంటల సమయం పాటు బంధించి ఉంచాలని తన శిష్యులందరికీ సందేశాన్ని ఇచ్చింది ఈ మంత్రలభ ఇచ్చిన ఆ యొక్క మాటను తీసుకొని మంత్రలభ శిష్యులు అందరూ నేరుగా గ్రామంలోనికి ప్రవేశించారు. వాళ్ళందరూ మాయారూపంలో గ్రామంలో దాక్కుని ఉన్నారు. జీదలా ఉండగా ఈ ఊరు నడి మధ్యలో మంత్రలభతో పాటు ఈ శిష్యులందరూ మాయారూపంలో ఉన్నారు. ఇంతలో ఊరు పెద్ద భార్య తీసుకుని వచ్చిన ఆ మంత్రగాడు తన మంత్రశక్తితో భయంకరమైన యజ్ఞాన్ని చేస్తూ ఆ ఆడశవంపై రక్తాన్ని చేస్తూ చాలా భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఇది ఎంత మాయారూపంలో ఉన్న ఈ మంత్రగాళ్ళు చూస్తూ మంత్రలభతో జిన అంటూ ఉన్నారు. అరే మంత్రలభ, ఎవరు ఇతను? పాపం, ఆ భయంకరమైన అచురుడు శక్తి తెలియక ఈ శక్తితో తనను జయించాలనుకుంటున్నాడు. ఏం చేద్దాం మంత్రలభ అని చెప్పి అతనిని వెనక్కి వెళ్ళమద్దామా, లేకపోతే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మంత్రలభ, మీరే సెలవు ఇవ్వండి అని ఈ యొక్క మంత్రలభ శిష్యులు అందరూ మంత్రలభతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న మంత్రలభ తన శిష్యులతో ఇలా అంటూ ఉంది. అరే మీరు ఎవరు కంగారు పడకండి. ఇతను మనలాగే మంత్రగాడి, చాలా శక్తి కలిగిన వాడు. తన శక్తితో తన వంతు సహాయం తను చేయనివ్వండి. సరిగ్గా ఆ మంత్రగాడు ఆ భయంకరమైన అచురుడు వచ్చి ఇతనిపై దాడి చేసేలోపు మనం ఖచ్చితంగా వాడిని బంధించగలగాలి. ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అసురుని మాత్రం విడిచిపెట్టవద్దు, ఎలా అయినా బంధించాలి. ఇది మనసులో గట్టిగా అందరూ అనుకోండి అని మంత్రలభ తన శిష్యులు అందరితో చెప్పింది. ఆ మాటలు విన్న శిష్యులందరూ సరైన చెప్పి అలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈదలా ఉండగా మంత్రలభ పంపిన ఆ ఊరు పెద్దతో పాటు పొట్టుదయ్యాలు కూడా ఒక స్వరంగ మార్గం గుండా ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. పొట్టుదయ్యాలు మాత్రం ఆ యొక్క ఊరి పెద్ద దేహంలో మాయరూపంలో ఉన్నారు. ఈ యొక్క ఊరి పెద్ద పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉన్నాడు. అరే పొట్టుదయ్యాలారా, ఏమిటి ఈ గృహ అంతా చాలా భయంకరంగా ఉంది. ఇటు చూసినా భయంకరమైన శబ్దాలు, అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఇది నిజంగా బేతాళుడు ఉన్న గుహ అయినా? నాకు చెప్పండి అని ఊరి పెద్ద తన దేహంలో ఉన్న పొట్టుదయ్యలు అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ పొట్టుదయ్యలు రెండు ఆత్మరూపంలో ఆ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాయి. అరే ఊరి పెద్ద గారు, మీరు సందేశించకండి, ఇదే బేతాళుడు ఉన్న గుహ. ఈ గుహలోనే తను నిక్షిప్తంగా ఉన్నాడు. త్వరగా ముందుకు వెళ్దాం పదండి అని ఆ పొట్టుదయ్యలు రెండు ఈ యొక్క ఊరి పెద్దతో చెప్పాయి. చెప్పిన విధంగానే ఆ గుహలో కొంత దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద ద్వారం కనిపించింది. ఆ ద్వారం ఎదుట నుంచొని ఈ ఊరు పెద్ద బేతాళును పిలుస్తూ ఇలా అంటూ ఉన్నాడు. ఓ ఈ బేతాళ, నేను నీ సహాయం కోరి వచ్చాను. నేను చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్న గ్రామం నుంచి నీ కోసం వచ్చాను. ఇప్పుడు నీ సహాయం కోరుతూ నిన్ను అర్థిస్తూ ఉన్నాను. ఒక్కసారి నాతో మాట్లాడు. నీ సహాయం మా గ్రామ ప్రజలందరికీ ఉంది. నన్ను ఇక్కడికి వెళ్ళమని మంత్రలభ నన్ను పంపించింది. మంత్రలభ ఖచ్చితంగా బేతాళుడు సహాయం చేస్తాడని చెప్పింది. దయచేసి ఒక్కసారి నాకు కనిపించు బేతాళ. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు లేకపోతే ఊరితో పాటు నేను సర్వనాశనమైపోతాం. బేతాళ, ఒక్కసారి నువ్వు నా ముందుకు ప్రత్యక్షమవ్వు అని ఈ ఊరి పెద్ద ఆ భయంకరమైన ద్వారం ముందు నిల్చొని అడుగుతూ ఉన్నాడు. ఇంతలో ఆ ద్వారంలోంచి ఒక స్వరం వినిపించింది. అరే ఎవరు నువ్వు? నేను ఇక్కడ ఉన్న సంగతి నీకు ఎలా తెలిసింది? అయినా నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు? ఇప్పుడు నేను నా రూపంలో లేను. నా దేహం భూగర్భంలో శాపగ్రస్తుల్లా మారిపోయింది. నా దేహం బయటికి రావాలంటే సప్త సముద్రాలు దాటి సప్త సముద్రం వెనకన ఉన్న కొండ గృహలో నేను వాడిన కథ ఉంటుంది. ఆ కథను తీసుకువస్తే తప్ప నేను తిరిగి మళ్ళా నా రూపాన్ని పొందలేను, నా శక్తిని ఉపయోగించలేను.
నా సహాయం కావాలంటే సప్త సముద్రాలను దాటి ఆ కొండ గృహలో ఉన్న నా మాయా కథను తీసుకొని వస్తే తప్ప నీకు నేను ఎటువంటి సహాయం చేయలేను. నన్ను క్షమించు మానవా అని ఆ యొక్క బేతాళుడి స్వరం ఈ ఊరి పెద్దకు వినిపించింది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద దేహంలో ఉన్న పుట్టుకలు రెండు ఒక్కసారిగా బయటకు వచ్చి జిలా అంటూ ఉన్నాయి. ఓ బేతాళ, అంతేనా? తప్పకుండా. సరే, మేము ఖచ్చితంగా వెళ్ళి నీ మాయా కథను తీసుకొని వస్తాం. మాకు కొద్దిగా సమయం ఇవ్వండి. రేపు ఇదే సమయానికి ఆ సప్త సముద్రాలను దాటి ఆ భయంకరమైన కొండలో ఉన్న ఆ కథను తీసుకొని వచ్చి మీకు ప్రవహిస్తాం. తరువాత నువ్వు మాకు ఖచ్చితంగా సహాయం చేయాలి. చేస్తావు కదూ? అని ఆ పొట్టుగలు రెండు ఈ బేతాళుని అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ బేతాళుడు జిలా అంటూ ఉన్నాడు. తప్పకుండా పుట్టుదయ్యారా, నీకు ఇచ్చిన మాటను తప్పను. మీరు నేను ఇచ్చిన విధంగా ఆ మాయా కథను తీసుకొని వస్తే ఖచ్చితంగా మీకు నేను సహాయం చేయగలుగుతాను. అది ఒక ఋషి శాపం వల్ల నేను ఇలా మారిపోయాను. ఆ కథను తెలుసుకోవాలన్నది కూడా ఒక పెద్ద ప్రళయమే. కావున మీరు అదేమీ ఆలోచించకుండా నేరుగా వెళ్ళండి. సప్త సముద్రాలను దాటి ఆ కొండ గృహలో బందీగా ఉన్న ఆ మాయా కథను తీసుకుని రండి. వెళ్ళండి మిత్రమా, త్వరగా వెళ్ళండి. సమయం వృధా చేసే కొలిది ఆ యొక్క శక్తులు నశిస్తాయి. త్వరగా మిత్రమా, త్వరగా అని ఆ యొక్క బేతాళుడి స్వరం ఆ మాయా ద్వారంలోంచి వినిపించింది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్దతో పాటు ఈ పొట్టుదేలు కూడా చాలా సంతోషించాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ బేతాళుడితో జిలా అంటూ ఉంది. తప్పకుండా బేతాళ, తప్పకుండా. నువ్వు మహాశక్తివంతుడివి. నీ శక్తి ముందు ఎంతటి శక్తివంతుడైనా నేలపడగాల్సిందే. నీ శక్తి రహస్యం గురించి నాకు చెబుతున్నావా? నీ శక్తి అమోఘం. నీ అంత శక్తివంతుడు ఇక్కడ ఎక్కడా లేడు. కానీ నువ్వు ఇలా బందీగా ఉండడం నాకు అర్థం కావడం లేదు. సరే, నువ్వు కోరిన విధంగానే సప్త సముద్రాలను దాటించి ఆ మాయా కథను తీసుకుని వస్తాను. కానీ నువ్వు త్వరగా బయటకు వచ్చి ఈ చుట్టుపక్కల గ్రామాలని పట్టి కూస్తున్న అచోరుని మాత్రం ముక్కలు ముక్కలుగా చంపి వారి పునశ్రమ లేకుండా చేయాలి. ఆ ఒక్కటి చేస్తే చాలు మిత్రమా. తప్పకుండా ఇప్పుడే వీరిని పంపిస్తాను అని మంత్రాలవ్వ ఆ యొక్క బేతాళుడితో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ పొట్టుదేలు మంత్రాలవ్వతో జిలా అంటూ ఉన్నాయి. అరే మంత్రాలవ్వ, ఇప్పటికిప్పుడు మేము ఇద్దరం సప్త సముద్రాలను దాటి ఎలా వెళ్తాం? పైగా సప్త సముద్రాలు అంటే చాలా దూరం ఉంటాయి. ఆ వేగానికి మేము సరిపోము కదా. ఇప్పుడు మాకు సహాయం చేసేది ఎవరు? ఈ ఊరి పెద్దను కూడా తీసుకువెళ్ళాలి కదా. ఎలా మాత, ఎలా? మాకేమీ అర్థం కావటం లేదు. సమయం చూస్తే చాలా తక్కువగా ఉంది అని ఈ పొట్టుదల రెండు ఈ యొక్క మంత్రాలతో అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ పొట్టుదయలతో ఇలా అంటూ ఉంది. ఒరే పొట్టుదయ్యలారా, మీరు కంగారు పడకండి. సప్త సముద్రాలను ఏకదాటిగా దాటగలే మహా భీకర భయంకర శక్తి కలిగిన జాంబేవికుడు మన వద్ద ఉన్నాడు. అతని సహాయంతో మిమ్మల్ని ఖచ్చితంగా సప్త సముద్రాలను తిరిగి మరలా సూర్యోదయం అయ్యేలోపు ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. మీరు అదేమి పడవద్దు. ఇప్పుడే ఆ యొక్క జాంబేవికుని పిలుస్తాను అని మంత్రాలవ్వ మంత్రాలు చదువుతూ జాంబేవికుని పిలుస్తూ ఉంది. ఈ యొక్క పక్షి రూపంలో ఉన్న ఈ జాంబేవికుడు ఆకాశ మార్గంలో తిరుగుతూ చాలా వేగంగా వెళ్తూ ఉన్నాడు. అతనికి నేరుగా మంత్రాలవ్వ పిలుపులు వినిపిస్తూ ఉన్నాయి. వెంటనే అతను ఆకాశ మార్గంలో ఆగి ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, మంత్రాలవ్వ స్వరంలా ఉంది. మంత్రాలవ్వకి ఏదైనా సహాయం పడి ఉంటుంది. వెంటనే నేను ఇప్పుడు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళాలి. జై మంత్రాల, జై మంత్రాల మాత అని చెప్పి ఆ ఆకాశ మార్గంలో ఎగురుతూ ఉన్న ఆ జాంబేవికుడు చాలా వేగంగా ఎగురుకుంటూ నేరుగా ఈ గుహ వైపుకు వస్తూ ఉన్నాడు. ఈవేళ ఉండగా గ్రామ నడి మధ్యలో ఆ మాంత్రుడు చెప్పిన విధంగానే గ్రామ ప్రజలందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఆ ఆడశవంపై రక్తార్చన చేస్తూ ఉన్నారు.
ఇది ఎంత ఊరి ప్రజలందరూ చాలా భయానకంగా చూస్తూ ఉన్నారు.